పాప విషయంలో నేను సెలవు పెట్టిన ప్రతిసారి అదేదో ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఏదో ఒక ఫోన్ వస్తుంది. ఎన్న తంబి, ఏం చేస్తున్నావు? ఓహో, సాపాడు తింటున్నావా? సాపడు సాపడు. అమృత, ఏంటమృత, భవిష్యత్తు కనిపిస్తోందా? ఉన్న వాళ్ళతోటే వేగలేక చస్తున్నావు, మళ్ళీ కొత్తోడు ఎవడొస్తాడానని భయపడుతున్నావా? చక్కెరతరు తంబి, ఇదికు మున్నాడి నీ వీధి నాటకాలేమైనా ఆడేవాడివా? వీధి నాటకమా? నిన్ను నీ మాటలు చూస్తుంటే అదే మాదిరి అనిపిస్తా ఉండది. ఏ అమృత! అబ్బా, ఎందుకురా సౌండ్ పొల్యూషన్ చేస్తున్నావు? ప్రసాదరావు గారు, వీడు మారడు. పైగా వీడి గడ్డి తినే రకం కాని అన్నం తినే రకం కాదు. వీడిని తీసుకెళ్లి కుమ్మేయండి. పదండ్రా, పదరా, నడు, నడు. అమృత, నాలాంటోడు ఎవడో ఒకడు ఉండే ఉంటాడో. చక్కెరధర కన్నా పెద్ద కంత్రిగాడు అయి ఉంటాడు. నేను ఆషామాషిగా చెప్పట్లేదు అమృత, నేను నిన్ను వదిలిపెట్టను. రే, వెళ్ళరా బాబు, నసం పెట్టి చంపేస్తున్నావు. నువ్వు నీ బిల్డప్. ఎవడో వస్తాడట, వచ్చి ఏదో చేస్తాడట. ఇలాంటి కబుర్లు చాలా విన్నాను. వెళ్ళు వెళ్ళు. సార్, నా బుద్ధి గడ్డి తిని ఈ కేసు ఒప్పుకున్నాను. నన్ను వదిలిపెట్టాను సార్, మీకు దండం పెడతాను సార్. వదిలిపెట్టాల్సింది మేము కాదురా, ఆ కౌసల్య. దాని మొగుడు జయదేవ్ మాతో వ్యాపారం చేసి ఇంట్లో తలపట్టుకుని కూర్చున్నాడు. మళ్ళీ వాడి పెళ్ళం బయలుదేరిందేంట్రా?
అమ్మా కౌసల్య, ఏంటి ఆలోచిస్తున్నావు? వచ్చి టిఫిన్ చేయి తల్లి. ఆయన నిద్ర లేచారా అత్తయ్య? అమ్మ కౌసల్య, బాధపడకమ్మా. ఆ దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు. నేను బాధపడ్డం లేదత్తయ్య. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నా పెద్ద కూతురు పావని కైలాష్ గారి అబ్బాయికి చాలా బాగా నచ్చిందట. అన్నీ కుదిరితే దాని పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మురళి, మనకి పెళ్ళిందన్న విషయం మా అమ్మకు చెప్పే ధైర్యం నాకు లేదు. మా అమ్మ ఇక్కడ పెళ్లి సంబంధాలు చూస్తోంది. ఈలోపే నువ్వు వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నాకు చాలా భయంగా ఉంది. మనకు పెళ్ళైన విషయం ఇంట్లో చెప్పలేక, నా మెళ్ళో ఉన్న తాళి దాచుకోలేక నేనెంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలీదు. ప్లీజ్ మురళి, వీలైనంత త్వరగా వచ్చి నేను తీసుకెళ్ళిపో. మీ కళ్లల్లో నాకు 1,00,000 ప్రశ్నలు కనిపిస్తున్నాయి అత్తయ్య. పెద్దదాని పెళ్లే కాదు, చిన్నదానికి నెక్స్ట్ మంత్ మెడికల్ సీటుకు కూడా 20 లక్షలు పే చేస్తాను. నా స్వీటీని డాక్టర్గా చూడాలన్నది ఆయన కల, ఆయన కల, ఆయన కల, ఆయన కల, ఆయన కల, ఆయన కల.
ఆయన కలనే కాదు, త్వరలో ఈ ఇంటి బాధ్యతలు కూడా తీరుస్తానత్తయ్యా. ఎలా కౌసల్య? నా కొడుకు మంచితనాన్ని అడ్డు పెట్టుకుని ఆ లక్ష్మీపతి ఆస్తులన్నీ రాయించేసుకున్నాడు. ఆ బాధలో నా కొడుకు ఆ రూముకే పరిమితమయ్యాడు. 3 పిల్లలు, నీ భర్త, ఈ కుటుంబం, ఈ బాధ్యతలన్నీ ఎలా మోయగలవు కౌసల్య? ఆ లక్ష్మీపతి మనల్ని మోసం చేసినంత మాత్రాన మనం మట్టి కొట్టుకుపోతామా అత్తయ్యా? ఆ లక్ష్మీపతికి సమాధానం చెప్పే ఒక లాయర్ దొరికారు. కోర్టులో ఈసారి మనమే గెలుస్తాం. మన ఆస్తి మనకొస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్యా. శుభవార్త చెప్పావు తల్లి. సార్ కౌశల్య గారితో నేను మాట్లాడతాను. ఈ కేసును వదిలేయమని చెప్తాను. నన్ను వదిలేయండి సార్. నిన్ను వదిలిపెట్టాల్సింది మేము కాదురా, ఆ కౌసల్య. కలపరా దానికి ఫోన్. చెప్పండి వివేక్ గారు. అమ్మ కౌశల్య, నేను నీలాగే బిడ్డలు గలవాణ్ణి. ఈ కేసు వాదిస్తానని నేను ఒప్పుకున్నందుకు ఈరోజు నా బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అవుతున్నారు. నా మాట విని ఈ కేసు గురించి మర్చిపో అమ్మా. లక్ష్మీపతి గురించి తెలిసిన వాళ్ళెవరు ఈ కేసు ఒప్పుకోరు. తెలియని వాళ్ళు ఒప్పుకుంటే బ్రతికుండరు. లక్ష్మీపతికి ఎదురెళ్ళడం అంటే చౌకి ఎదురెళ్ళడమేనమ్మా. నా మాట విని ఈ కేసు విత్డ్రా చేసుకోండి అమ్మా. కౌసల్య, ఏం జరిగింది? ఆ లక్ష్మీపతి ఈ లాయర్ని కూడా వదిలిపెట్టలేదత్తయ్యా. నేను వెళ్ళి చూసొస్తాను కౌసల్య. నమస్తే మేడం, న్యూ కార్ డెలివరీ చేయడానికి వచ్చాం. ఇదిగోండి కీస్. కారు కీసా? అత్తయ్యా, ఎవరతను? లోపలికి రండి. నమస్తే మేడం, స్వీటీ మేడం గారు న్యూ కార్ బుక్ చేశారు. డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. అదేంటి, మాకు తెలియకుండా ఎప్పుడు బుక్ చేసింది? ఆయన డబ్బు కట్టకుండా డెలివరీ కూడా చేసేస్తున్నారు. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర డెలివరీ తర్వాతే చెక్ తీసుకోమని మా మేనేజ్మెంట్ చెప్పారు మేడం.
జస్ట్ 8 lakhs మేడం. మీరు చెక్ కోసం ఎప్పుడు రమ్మన్నా పర్వాలేదు. మమ్మీ కార్ డెలివరీ ఇచ్చారా? వావ్! బామ్మ, ఫస్ట్ డ్రైవ్ నిన్నే తీసుకెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, కార్ కీస్ ఇస్తారా? అత్తయ్య, మనం ఈ కారు ఇప్పుడు కొనడం లేదు. కారు వెనక్కి తీసుకెళ్ళమని చెప్పండి. మమ్మీ, ఎలాగో నేను నెక్స్ట్ మంత్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతున్నాను. న్యూ కార్లో కాలేజ్కి వెళ్ళకపోతే ఎంత షేమ్గా ఉంటుందో ఆలోచించు. షటప్ స్వీటీ. 8 లక్షలు కాకపోతే 10 లక్షలు పెట్టి తీసుకుందాం. కానీ నాకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఈ ఇంట్లో మీ అమ్మ నేనున్నానని మర్చిపోకు. సారీ మామ్, బట్ 10 lakhs లో నాకు నచ్చిన మోడల్ కార్ కొనిస్తావు కదా? కొనిస్తాను. థ్యాంక్స్ మమ్మీ. బట్ నీ కాన్సంట్రేషన్ కార్స్ పైన కాకుండా నీ కెరియర్ పైన పెట్టు. అర్థమైందా? అలాగే మమ్మీ. లోపలికి వెళ్ళు. సారీ అమ్మా, ఈవినింగ్ మీ షోరూమ్కి వచ్చి డెలివరీ ఛార్జెస్ పే చేస్తాను. మీరు కారు వెనక్కి తీసుకెళ్ళిపోండి. అలాగే మేడం, ఉంటాను. నమస్తే. కౌసల్య, రేపు కాలేజీ ఫీజుకి డబ్బెలా కట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు 10 లక్షలు పెట్టి దానికి కారు ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా? తప్పదత్తయ్య. పిల్లలు ఈ రోజు వరకు ఏ లోటు లేకుండా పెరిగారు. వాళ్ళ అవసరాలు ఏదో విధంగా తీర్చాల్సిందే. అమ్మా, కాలేజ్కి వెళ్తున్నాను. బాయ్ మామ్. బాయ్ నాన్న. ఆ కార్తీక్, మామ్. జాగ్రత్తగా చదువుకోనన్నా. అలాగే మామ్, కాలేజ్ టైం అవుతుంది. బాయ్ మామ్. బాయ్. కౌసల్య, ఇన్ని సమస్యల్ని నువ్వు తలపైన వేసుకుని పైకి నిబ్బరంగా కనిపిస్తున్నావు. ఇది చాలదన్నట్టు పెద్దమ్మాయికి పెళ్ళంటున్నావు. ఆ లక్ష్మీపతేమో వచ్చిన లాయర్లందర్నీ తరిమి కొడుతున్నాడు. ఈ సమస్యలన్నీ దాటుకుంటూ ఎలా ముందుకెళ్లగలవమ్మా? ఆ లక్ష్మీపతితో రాజీకి వెళ్తానత్తయ్య. వాడితో రాజీకెళ్తావా? వాడు మూర్ఖుడమ్మా. మనకిప్పుడు వేరే మార్గం లేదత్తయ్య. నేను వెంటనే లక్ష్మీపతిని కలిసి మాట్లాడతాను. మన వాళ్లకి చెప్పి వాడితో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్తాను.
ఆస్తి నీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. కాకపోతే